మీరు కూడా చాలా మందికి వారాహి మాత దీక్ష ఇచ్చారు. అవును. ఈ దీక్ష అనంతరం నేను ఒక భక్తురాలిని కలిస్తే ఆమె నాకు చెప్పింది విషయం ఏంటంటే, వారాహి మాత నాకు వరాహ రూపంలో కనపడ్డది. వరాహ రూపం నుండి నన్ను వెంబడించింది. నాకు అది చూడగానే భయమేసింది అంటుంది. నిజంగానే వారాహి మాత కలలో కనపడుతుందంటారా? తప్పకుండా అండి. ఒకటండి, ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఆ ఫలితం కంపల్సరీ ఉంటుంది. హుహు. ఇప్పుడు మన ఒక దేవుడిని మనం సంకల్పం చేసుకొని నాకు ఈ కోరిక నెరవేరాలి అని ఒక దీక్షలో ఉన్నప్పుడు అది ఏ దేవుడైనా సరే ఏదో ఒక రూపంలో కనిపిస్తారు. అది వారాహి అమ్మవారే కాదు, ఏ రూపమైనా సరే. వెంకటస్వామి స్వామి గెలిచిన, అయ్యప్ప స్వామి స్వామి గెలిచిన, ఇంకా సంథింగ్ ఇంకా ఏదైనా ఇంకా లక్ష్మీదేవి మాతని అంటే వాళ్ళ రూపాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళ రూపంలో లైవ్‌లో కనిపిస్తారు. ఓకే. అది అది 100% నిజం. కొన్ని వందలు, వేల మంది చెప్పిన మాట ఇది. నేను ఎంతోమందికి చెప్పాను. వాళ్ళు కూడా నాకు చాలా మంది మంచి మంచి రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న లేటెస్ట్ మనకేందంటే వారాహి అమ్మవారి దీక్షలు ఇచ్చాము. అంటే చాలా మంది వారాహి దీక్షలో ఉన్నప్పుడు వారాహి మంది ఈ సంకల్పం అనుకున్నాం గురుగారు దాదాపు దగ్గరికి వచ్చింది. ఒకతనైతే ఇక్కడి నుంచి వచ్చాడు అవతల నుంచి. అవతల నుంచి వచ్చి అది ఏదో ల్యాండ్ ఇష్యూస్ మీద ఒక కొంచెం మట్టి తీసుకురండి నేను చేయిస్తానని చెప్పాను. అతను వచ్చి ఆ మట్టి ఇచ్చాడు. మట్టి ఇచ్చినాక ఒక 5 డేస్ అంతా కలిసాడు నాకు మళ్ళీ. ఇంకా అప్పటికి ఇంకా 9 డేస్ అయిపోలేదు. అమ్మవారి నవరాత్రులు అయిపోలేదు. వచ్చి గురుగారు నమస్తే అంటే, నమస్తే అండి కిషోర్ గారు చెప్పండి అని చెప్తే ఆయన అంటున్నారు, గురుగారు నా పని దాదాపు అయిపోయినట్టే, హైకోర్టులో ఆయనే చెప్పాడు, మీకే పాజిటివ్ ఉందని చెప్తారు. అంటే అమ్మవారు అంత పవర్ఫుల్గా ఉంటారు.